జరుగుతున్నటువంటి నిన్న నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు మరియు కొన్ని కార్పొరేషన్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైశ్యుల వాటా కోసం అని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు మరియు మా వైశ్య వికాస వేదిక బంధుమిత్రులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రప్రదంగా వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు కొత్త రవి, అలాగే కొడుమూరు దయాకర్ గారు, అలాగే కూర రమేష్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దలు బెల్ది నరసింహగుప్త గారు, రమేష్ ఇట, అలాగే మా వైశ్య విద్యావంతుల వేదిక నాయకులు సోదరుడు బుద్ధ ప్రవీణ్, వైశ్య యూత్ ఫోర్స్ నాయకులు తమ్ముడు నిఖిల్, అలాగే ఆంజనేయులు గారు, మురళి గారు, అందరూ వేదికపైకి రావాల్సిన వాళ్ళు మీడియా సమావేశం కాబట్టి అందరూ, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, అందరూ, కృష్ణమోహన్ గారు, రమణ గారు, సతీష్ గారు, మనోహర్ గారు, రవీందర్ గారు, అందరూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైశ్య మనోహర్, మీడియా మిత్రులు కొంచెం ముందుకు రండి. రాజు నువ్వు కూడా పైకి రావచ్చు మీడియా తర్వాత. జస్ట్ ఓన్లీ మీడియా సమావేశం కాబట్టి అందరూ మనం పైన కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీడియా సోదరులందరూ కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తాం. లేదు చేసి తీసుకోండి, నారాజ్ అక్కడ ఉన్నాడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, దగ్గర తీసుకోండి కొంచెం. ఎట్లా కుర్చీల పంచాయతీ ఆడవైనా ఈడైనా. మరొకసారి మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుచు, ముఖ్యంగా నిన్న తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బణ కులాలు అనుకోండి, దాంట్లో భాగంగా మా వైశ్య కమ్యూనిటీ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 5% ఉన్నటువంటి మా వైశ్య కమ్యూనిటీ, మేము ఈరోజు మా వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీల వాళ్ళని. మాకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నాం. చట్టసభలకు అవకాశం రావాలని చెప్పి మేము ఉన్నాము, వైశ్యులను మేము చాలా ఆదరిస్తామని చెప్పినటువంటి చాలామంది పార్టీ నాయకులు కూడా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు ఏర్పాటు చేసి మేము ఏ పార్టీకి ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పాలనో తప్పకుండా మరి దాదాపు 1,20,00,000 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం, 1,20,00,000 మందికి ఓటు హక్కు ఉంటుంది. మరి అక్కడ జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియలో వైశ్యులకు మరి 300 డివిజన్లు చేస్తారా, 400 చేస్తారా, తప్పకుండా మేము 10% సాధించే దిశగా పనిచేస్తామని చెప్తూ, ఒకవేళ కనుక ఆ పార్టీ ఆదరించకపోతే ఆ పార్టీకి తగు విధంగా బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా మా వైశ్య వికాస వేదిక తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మా వైశ్య వికాస వేదిక సభ్యులకు మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా విన్నపం ఏంటంటే, తప్పకుండా మీరు ఈ పత్రికా సమావేశాన్ని, ఈ మీడియా సమావేశాన్ని అన్ని పార్టీలకు పోయే విధంగా, ప్రజలకు మీడియా భాగస్వామిగా ఉంటుంది, వారధిగా ఉంటుంది కాబట్టి ప్రజల ద్వారా ఆ పార్టీలకు కూడా తెలియజేసే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరిస్తారని ఆశిస్తూ, జై తెలంగాణ, జై వైశ్య. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మేము 5% ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మేము 5% ఉన్నాం. అది అఫీషియల్గా వాళ్ళు లెక్క పెట్టలే, అంటే వెబ్సైట్లో ఎక్కడ పెట్టలేదు, ఏ కులాన్ని కూడా పెట్టలేదు. కాబట్టి ఇంకొక అంశం కూడా ఏం చెప్తున్నాం అంటే, రేపు ఏప్రిల్ 1 నుండి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జనగణన కులగణన, దాంట్లో భాగంగా మేము దాన్ని కూడా ఒక ట్రాన్స్పరెన్స్గా ఆ కులగణన కూడా వారు ఏమన్నారంటే, అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దాంట్లో 33 అంశాలు తీసుకుంటే దాంట్లో ఎస్సీ ఎస్టీ అని పెట్టారు, మిగతా అంతా ఓబీసీ అని పెట్టారు. మేము వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వైశ్య కమ్యూనిటీకి మాకు ఉపకులాలు లేవు, వైశ్యులం మాత్రం ఉన్నాం. ఒకవేళ మార్వాడీస్ ఉంటే వాళ్ళు కూడా వైశ్య కిందకే వస్తారు కాబట్టి మీరు దాన్ని సబ్ క్లాస్ కింద మీరు పెట్టుకోవచ్చు, కానీ వైశ్య అనేది మాత్రం రిప్రజెంటేషన్లో కంపల్సరీ ఆ కాలం ఉండాలని చెప్పి
భారత ప్రభుత్వాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇంకా ఎనీ క్వశ్చన్స్? 5% ఉన్న మాకు మేమెంతో మాకంతా నడుతున్నాం. మేము 10% అట్లేను. అంటే పట్టణాలలో ఎక్కడైతే మున్సిపల్ సర్కిల్లో ఎక్కడైతే ఉంటారో మా దగ్గర ఉన్నటువంటి జనాభా ఎక్కడైతే ఉన్నదో ఆ జనాభా కాడ కనీసం 10% మేము చెప్తున్నాం. ఇప్పుడు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 25 స్థానాలలో మేము శాసించే స్థాయిలో ఉన్నటువంటి మా సంఖ్య ఉన్నది. ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి 10 జిల్లాల్లో బ్యూటిఫుల్గా ఉన్నటువంటి జనాభా స్ట్రెంత్ ఉన్నది. ఒకవేళ కనుక మేము గెలవలేని పరిస్థితి ఉంటే ఓడగొట్టే దాంట్లో మాత్రం ఆ పార్టీకి బుద్ధి చెప్పే దాంట్లో కీలకంగా ఉంటాం. మా పార్టీ ఎక్కడైనా ఏ పార్టీ అయినా కానండి, ఎక్కడైనా వైశ్యులకు ఇచ్చిన కాడ 100% విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. మున్సిపాలిటీ అనుకోండి, ఇప్పుడు 11 మున్సిపల్ చైర్మన్లు అది బీఆర్ఎస్ ప్రభుత్వం సాధ్యమైంది, ఇచ్చారు. మేము అదే కాంగ్రెస్ పార్టీని కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎందుకంటే మీరు చట్టసభలో అవకాశం ఇవ్వాలి, ఒక ఎంపీ వేయలే, ఒక ఎమ్మెల్యే వేయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇచ్చారేమో కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మా కమ్యూనిటీ అక్కడ రాజకీయ పరంగా కొంత అత్యధికంగా ఉన్నారు, వాళ్ళకు అవకాశం కల్పించారు. తెలంగాణలో మాత్రం వయసుల్ని అనగదొక్కబడ్డాం కాబట్టి తప్పకుండా ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా కీలకంగా పనిచేసేటువంటి నాయకత్వం అది. కాబట్టి మేము ఆ క్లెయిమ్ చేసే దాంట్లో ముందు స్థాయిలో ఉంటామని చెప్పి మేము ఓన్లీ భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు చెప్పారు, కోదండరామ్ గారి పార్టీ టీజేఎస్ చెప్పింది, కవిత గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఎక్కడ అవకాశం ఉన్నా మీ అభ్యర్థులు చేయండి, 100% న్యాయం చేస్తామని చెప్పి కల్వకుంట్ల కవిత గారు కూడా చెప్పడం జరిగింది. మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా రిప్రజెంటేషన్ కోసం అడిగినాము. వాళ్ళు రేపేదో టైం ఇచ్చారు కేటీఆర్ గారు. మరి అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా రేపు కలుద్దామని చెప్పి మా సభ్యులు ఎవరైతే ఉన్నారో మా ట్రస్ట్ సభ్యులకు చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము వెళ్ళి కలుస్తాము. డెఫినెట్గా 3వ తారీఖు లోపల మాకు వస్తుందని ఒక ఆశాభావం ఉంది. ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరి లిస్టు కూడా మేము అన్ని పార్టీలకు కూడా లిస్టు ఇవ్వడంలో మీరు బీఫామ్ ఇచ్చినా అయ్యేలా ఇచ్చిన కాడ మాత్రం 100% గెలిపించుకున్న దాంట్లో మేము కీలకంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ అనండి. నేను పొలిటికల్ రిజర్వేషన్స్ కావాలని నేను అడగట్లేదు, ఎక్కడ అడగలేదు. అసలు రిజర్వేషన్ ప్రక్రియ గురించి నేను మాట్లాడతలేను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిందో భారత ప్రభుత్వం 2018లో ఇచ్చిందో ఆ 10% రిజర్వేషన్ దాంట్లో చాలామంది కొత్త పంచాయతీ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 42% బీసీలకు ఇస్తానప్పుడు కొంతమంది అంటే అవగాహన లేనటువంటి బీసీ నాయకులు కొంతమంది బుల్డోజ్ చేయడం కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద అవి కూడా మేము తీసేపిస్తామని చెప్పడం అనేది అది వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనం తప్ప మేము మీ రిజర్వేషన్ ఏ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు. మాలో వెనుకబడ్డటువంటి ఎకనామికల్లీ వీకెండ్ సెక్షన్ కింద ఉన్నటువంటి వైశ్య కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే ఓసీ ఎవరైతే చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల కోసం మా వైశ్య వికాస వేదిక మాత్రం కట్టుబడి ఉన్నది. మా దాంట్లో కూడా వైశ్య కమ్యూనిటీలో మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, ఈడబ్ల్యూఎస్లో కూడా వర్గీకరణ తీసుకురావాలని చెప్తున్నారు. మా జనాభా నిష్పత్తి ఎంతుంటే ఆ 10%లో మా నిష్పత్తి ప్రకారం ఇవ్వన్నాం తప్ప మేము వేరే అడగట్లేదు. వేరే రిజర్వేషన్ గురించి మాకు సంబంధం లేదు. ఆ రిజర్వేషన్లతోటి మేము ఎప్పుడు కూడా మాకు పంచాయతీ లేదు. జనాభా దామాషా ప్రకారం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడైతే ఆ సమాజం కనుక రాజకీయ పరంగా అనగదొక్కబడితే ఆ సమాజం మొత్తం హరించుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ జాతి కూడా అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగపరమైనటువంటి హక్కుల కోసం కొట్లాడే దాంట్లో రాజ్యాంగపరమైనటువంటి పదవులు కనుక ఉంటేనే చట్టసభలో కనుకనే ఉంటే ఆ జాతి ఏదైతే ఉంటుందో మనగడ సాధిస్తుంది తప్ప లేకపోతే మాత్రం ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి కులానికి బీసీలో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకు కూడా అదే చెప్తున్నాం. చట్టసభల్లో ఇప్పటి వరకు కనీసము ఒక అభ్యర్థి లేనటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి బీసీ కులాల వారికి కూడా చెప్తున్నాం, మాతోటి కలిసి రండి, లేకపోతే మేము మీతోటి కలిసి పనిచేస్తాం, తప్పకుండా చట్టసభలో మన వాణి వినిపించే దాంట్లో కీలకంగా పనిచేస్తామని చెప్తున్నాం. మేము పెట్టినటువంటి వైశ్య రాజకీయ రణబేరి కార్యక్రమంలో మందకృష్ణ గారిని ఆ రోజు మేము చీఫ్ గెస్ట్గా తీసుకురావడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, అందులో మందకృష్ణ గారు కూడా వచ్చారు. మందకృష్ణ గారు వేదిక మీద చెప్పడం జరిగింది, వారు ఎట్లయితే పోరాట స్ఫూర్తితోటి ఏబిసిడి వర్గీకరణ చేసుకున్నారో అదే స్ఫూర్తితోటి మేము కూడా ఈడబ్ల్యూఎస్లో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడతా అని చెప్పి మా వైశ్య వికాస వేదిక మేము డిమాండ్ చేసినాం. తద్వారా వైశ్యుల కోసం జరిగేటువంటి గ్రామ స్థాయిలో వైశ్యులు పూర్తి స్థాయిలో రాజకీయ పరంగా 2 కులాలతోటి ఇబ్బంది పడుతున్నాం. కానీ ఏ బీసీ ఎస్సీ ఎస్టీలతోటి మాకు ఎలాంటి పంచాయతీ లేదు.
ఉన్న పంచాయతీ అంతా వెలమరెడ్ల పంచాయతీ తప్ప వైశ్యులకు ఎలాంటి ఏ కులపొలతో పంచాయతీ లేదు. రాజకీయ పరంగా మమ్మల్ని అనగదొక్క దాంట్లో అగ్రవర్ణం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మేము పేరుకు అగ్రవర్ణంలో ఉండొచ్చు, కానీ అదమ స్థానంలో రాజ్యాధికారంలో మాత్రం చిట్ట చివరి స్థానంలో ఉన్నాం. కాబట్టి దయచేసి దాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీల మీద ఉన్నాయి. మరి ప్రతి సేవా కార్యక్రమంలో వైశ్యులే ముందు ఉంటారు. గుడి ఉన్నా బడి ఉన్నా అన్నిటికీ మమ్మల్ని కరివేపాకులాగా వాడుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి రాజ్యాధికారంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలి. ఒక గుప్తుల కాలం, ఒక స్వర్ణయుగం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మేము యాచించే స్థాయిలో ఉన్నాము. శాసించే స్థాయి నుండి యాచించే స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలకు హెచ్చరిక చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు కనుక సముచిత స్థానం కల్పించకపోతే ఆ పార్టీని బొందబెడతామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అనడం. నేనేమంటున్నా అంటే భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం 100% మేము మద్దతు ఇస్తున్నాం. 42% మాకు ఎలాంటి పంచాయతీ లేదు. బీసీ సమాజానికి మేము మద్దతు తెలుపుతున్నాం. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. యాజ్ ఏ వైశ్య కమ్యూనిటీగా, వైశ్య కమ్యూనిటీ రిప్రజెంటేటివ్గా 100% వాళ్ళు నిజమైనటువంటి నిజాయితీగా వాళ్ళు అడుగుతున్నటువంటి హక్కును ఇవ్వమంటాం. సేమ్ టైం మేమేమంటాం, మా జనాభా ఎంతో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్తున్నాం. మేము గొంతమ కోరికలు కోరుతలేదు. మేమెంతో మాకు అంత కావాలంటాం. ఒకవేళ మీరు భారత రాజ్యాంగాన్ని మీరు కూడా మాట్లాడేటువంటి పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత నమ్మకంగా రాజ్యాంగం మీద గౌరవం ఉందో మాకు అదే గౌరవంతో మేము ఉన్నాం. కాబట్టి మాకు ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇంకొక విషయం చెప్తాం, మేము రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ కావాలని వైశ్య కమ్యూనిటీ ఎప్పుడు డిమాండ్ చేయాలి. ఉన్నటువంటి ఓబీసీ కింద మీరు డిఫైన్ చేసారో ఏదైతే చేసారో ఇప్పుడు అట్లా లెక్కేసుకుంటే భారతదేశంలో దాదాపు 6,000 కులాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం డామినేటింగ్ ఉన్నది. ఒరిస్సాకి వెళ్తే బ్రాహ్మణ్ పర్సెంట్ 14% ఉంటుంది, యూపీలో 16% ఉంటుంది, మన దగ్గర బ్రాహ్మణ్ 1% ఉంటుంది. మరి ఇక్కడ మేము వైశ్యాస్ 4.5 నుండి 5% ఉందని చెప్తున్నాం. మరి అదే వెలమ శాతం తీసుకుంటే 0.5% లేదు. మరి ఇవాళ చట్టసభలో 11 మంది వెలమల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. రెడ్డిస్ ఉండేది ఎంత 5% ఉంటారు, లేకపోతే మోర్ దెన్ 5% 6%, 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చట్టసభలో. మరి ఈ వ్యత్యాసం ఎందుకని చెప్తున్నాం? అందరికీ మేము ఇదే చెప్తున్నాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు కూడా చట్టసభలకు పోయినటువంటి శాలివాళ్ళు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఉన్నారు, రజకులు కూడా ఒకరు మన సారే ఇక్కడ శంకర ఉంది తప్ప నామమాత్రం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేము అందరినీ కలుపుకొని పోయే విధంగా పనిచేస్తున్నాం. రెండో అంశం, ఎస్సీ ఎస్టీలు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతుందో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పోను జరిగేటువంటి ప్రక్రియ మొత్తం కూడా దాన్ని ఓబీసీ కింద కేంద్ర ప్రభుత్వం డిఫైన్ చేసినప్పుడు అందరం కూడా పోటీ చేస్తున్నాం. కానీ నేను ఇక్కడ మేమేమంటామంటే మేము పోటీ చేసిన దగ్గర మాకు అవకాశం కల్పించమని చెప్తున్నాం. మాకు జనరల్ స్థానాల్లో మొత్తం రెడ్డిస్ వెల్మాసే తీసుకుపోతున్నారు. బీసీలు కూడా పోటీ చేయొచ్చు, దానికి ఎలాంటి లేదు. కానీ అట్లా అని చెప్పి మేము వైశ్య కమ్యూనిటీకి మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వమని మాత్రం మేము అడగలేదు. మేమేమంటాం, ఈడబ్ల్యూఎస్లో వెనుకబడ్డటువంటి వాళ్ళని 4 తరగతులుగా ఎంఆర్పిఎస్ని ఎట్లా చేస్తారో, ఏబిసిడి వర్గీకరణ ఎట్లా చేస్తారో ఈడబ్ల్యూఎస్లో కూడా వర్గీకరణ చేయమని చెప్తున్నాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, రెడ్డి, వెలమ దాంట్లో కూడా మీరు డిఫైన్ చేయండి. లేదు అంటారు మీ దగ్గర ఉన్నటువంటి జనగణన. ఈరోజు డెడికేషన్ కమిటీ ద్వారా వచ్చినటువంటి జనగణన ఏదైతుందో ఆ డెడికేషన్ కమిటీ రిపోర్ట్ బయట పెట్టబడ్డాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. లేదంటే సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతంగా 48 అవర్స్లో చేసినటువంటి సర్వే ఏదైతుందో ఆ సర్వే ప్రకారమైనా అదన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టమని చెప్తున్నాం. అది పబ్లిక్ డొమైన్లో లేదు. వీరు చేసినటువంటి డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఆ డొమైన్లో లేదు. మరి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ఛాలెంజ్ చేసి అడుగుతున్న భారత ప్రభుత్వం చేసేటువంటి 2011లో జనాభా లెక్కలు చేయాలి. ఈ రోజు వరకు 15 ఏళ్ళు కాలయాపన జరిగింది, ఇంకో 4-5 ఏళ్ళు అయినా ఇప్పుడు చేస్తున్నందుకు సంతోషం. కానీ దాంట్లో కూడా ఆ కులం కార్డు అనేది పెట్టాలని మేము చెప్తున్నాం. ఆ కులం అనేది పక్కా తెలవాలి కదా, లేకపోతే ఏ కుల వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. మీరే చెప్తున్న ఒక పక్కన కులరహిత సమాజం కోసం పనిచేస్తున్నా అని చెప్పి అన్ని పార్టీలు గొంతెత్తి చెప్తాయి. మరి ఇక్కడికి వస్తారు కులాన్ని తీసుకొచ్చాడు. లేదంటే 2 కులాలు చేయండి. భారత ప్రభుత్వం ఫుల్ మెజార్టీతో ఉన్నది. ఉన్నోడు లేనోడు, పేదవాడు ధనికుడు. మాకు రాజకీయ పరంగా క్లియర్గా ఉన్నాం. మున్సిపల్ ఎలక్షన్లు మాత్రం మాకు జనాభా దామాషా ప్రకారం మాకు వాటా తేల్చాల్సిందే, ఇవ్వాల్సిందే. ఇవ్వని పార్టీ ఏదైతే ఉంటే అక్కడ మాత్రం డెఫినెట్గా ఓడగొడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై వైశ్య. థ్యాంక్ యూ అన్నాడు. దీంట్లో
వైశ్య వికాస వేదిక అనేది ఎంటైర్ స్టేట్ ఆర్గనైజేషన్. ఇందులో మా 102 మంది సభ్యులు ఉన్నాం. 102 మందిలో 80% మంది అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నాం. అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజిక పరంగా మా దాంట్లో మేము తీసుకున్న ట్రస్ట్ సభ్యులు సామాజిక సేవ చేయడం కోసం రాజకీయంగా ఎదుగుదల కోసం పనిచేసేటువంటి నాయకత్వం ఉన్నాం. అందరూ కూడా బిలో 60 years లోపల ఉన్నాం. 60 అబవ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. పొలిటికల్గా అవేర్నెస్ తీసుకురావడం కోసం మా వైశ్య వికాస వేదిక ఎంటైర్ ప్రతి కులంలో చాలా సంఘాలు ఉంటాయి. అన్ని సంఘాలకు మేము ఏ పార్టీకి అనుబంధంగా లేం, ఏ పార్టీతోటి కలిసి పనిచేయం. కులం కోసం పనిచేసేటువంటి ఏకైక సంస్థ మా వైశ్య వికాస వేదిక. మా కుల అభ్యున్నతి కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాం. అన్ని పార్టీలతోటి కలుపుకొని పనిచేస్తాం. థ్యాంక్ యూ. Two minutes.